వెల్కమ్ టు క్రిప్టో మనీ వరల్డ్. సో మనీ వరల్డ్ సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలంటే జస్ట్ క్రిప్టో మనీ వరల్డ్ సబ్స్క్రైబ్ అయితే చాలు. దీనికి సంబంధించిన వీడియోస్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. ఫ్రెండ్స్, మన ఇండియన్ ఐఎన్ఆర్తో అంటే మన ఇండియన్ మనీతో మనం బిట్కాయిన్ ఏ విధంగా కొనవచ్చు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. సో ఫస్ట్ గూగుల్ సెర్చ్కి వెళ్ళండి. గూగుల్ సెర్చ్లో btcxindia.com అని కొట్టండి. సో బీటీసీఎక్స్ ఇండియా లీడింగ్ బిట్కాయిన్ ఎక్స్చేంజర్. ఫ్రెండ్స్, ఈ బీటీసీఎక్స్ ఇండియా అనేది మన ఇండియన్కి సంబంధించిన ఇండియన్ యూజర్స్కి సంబంధించిన సైట్ ఫ్రెండ్స్ ఇది. సో చాలా సెక్యూర్డ్ సైట్ యాక్చువల్లీ. సో దీంట్లో మనం మన ఐఎన్ఆర్తో బిట్కాయిన్ని కొనుక్కోవచ్చు, అట్ ద సేమ్ టైం అమ్మవచ్చు. అంటే సెల్లింగ్ అండ్ బయ్యింగ్. ఇది ఒక ఎక్స్చేంజర్ అన్నమాట. బీటీఎక్స్ ఇండియా అనేది ఒక ఎక్స్చేంజర్, బిట్కాయిన్ అమ్ముతుంది, కొంటుంది అన్నమాట. సో ఈ బీటీఎక్స్ ఇండియా అనేది ఫుల్లీ సెక్యూర్డ్. సో ఇది ఒక క్లౌడ్ అప్లికేషన్ అన్నమాట. దీన్ని హ్యాక్ చేయడానికి అస్సలు ఆస్కారమే లేని సైట్ యాక్చువల్గా. అంటే ఫుల్లీ సెక్యూర్డ్ మన మనీ. సో మనకి అయితే ఇందులో మనం ఏ విధంగా బిట్కాయిన్ కొనాలి అంటే ఫస్ట్ మనం ఇందులో బిట్కాయిన్ కొనాలంటే మనకు ఉండవలసిన రిక్వైర్మెంట్ స్కాన్స్. మన పేరు మీద నెట్ బ్యాంకింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ మన పేరు మీద ఉన్న బ్యాంక్ తాలూకు పాస్బుక్ ఫ్రంట్ పేజీ స్కానింగ్ అయి ఉండాలి. నెక్స్ట్ పాన్ కార్డు ఒకటి స్కానింగ్ కావాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు ఒకటి స్కానింగ్ డాక్యుమెంట్ కావాలి. సో అట్ ద సేమ్ టైం మొబైల్ నెంబర్ కూడా కావాలి. సో ఇవి అనేవి ఉంటే మనం ఇందులో రిజిస్టర్ అవుతే డాక్యుమెంట్స్ ఉన్నప్పుడు మనం ఇందులో రిజిస్టర్ అవ్వచ్చు. అది ఏ విధంగా రిజిస్టర్ అవుదామని చూద్దాం. సో ఫస్ట్ ఇందులో క్రియేట్ అన్ అకౌంట్ అని ఉన్నది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇండివిజువల్ అకౌంట్, మీ సొంతంగా వాడుకుంటున్నారు కాబట్టి ఇండివిజువల్ అకౌంట్కి ఇలాగే ఉంచి జస్ట్ మీ పేరు, మీ ఈమెయిల్ ఐడి, మీ మొబైల్ నెంబరు, మీ సిటీ ఇచ్చి సో హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ సో అని చెప్పి గూగుల్ సెర్చ్ అని ఇచ్చండి. జస్ట్ రిజిస్టర్ అని కొట్టగానే మీకు మీ ఈమెయిల్ ఐడికి ఒక యాక్టివేషన్ లింక్ రావడం జరుగుతుంది ఫ్రెండ్. సో మీ ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ కన్ఫర్మేషన్ అని చెప్పి ఒక యాక్టివేషన్ లింక్ రావడం జరుగుతుంది. దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇంకొక ఈమెయిల్ మీ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. మెసేజ్ మీ మెయిల్ ఐడికి రావడం జరుగుతుంది. ఇలాగా మీ అకౌంట్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన డీటెయిల్స్, మీ అడ్రస్, మీ నెంబరు, మీ క్లయింట్ ఐడి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ క్లయింట్ ఐడితో మనం ఈ ఈమెయిల్ ఐడి క్లయింట్ ఐడితో మనం ఈ బీటీఎక్స్ ఇండియాలోకి లాగిన్. సో నా లాగిన్ డీటెయిల్స్ ఇచ్చాను. సో జనరేట్ డైనమిక్ యాక్సెస్ కోడ్ని క్లిక్ చేయగానే మీ సెల్ నెంబర్కి డైనమిక్ యాక్సెస్ కోడ్ జనరేట్ అయిందని చెప్పి ఒక మెసేజ్ రావడం జరిగింది ఫ్రెండ్స్. నా మొబైల్ నెంబర్కి ఆ కోడ్ రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత సెక్యూర్ లాగిన్ అని ప్రెస్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత అంటే కొత్తగా ఎవరైతే రిజిస్టర్ అవుతున్నారో వాళ్ళకి ఓన్లీ ఫర్ ఈమెయిల్ ఐడి వాళ్ళకు ఒక క్లయింట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు కొత్తగా రిజిస్టర్ అయిన వ్యక్తులు ఎవరైతే కొత్తగా రిజిస్టర్ అయ్యారో వాళ్ళు కేవైసీ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి యాక్చువల్గా. సో కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళకి ఇక్కడ యాక్చువల్గా మీ కేవైసీ ఫామ్ సంబంధించిన లింక్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్, మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి నేను ముందు చెప్పిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, బ్యాంక్ పాస్బుక్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఈ డాక్యుమెంట్స్, స్కాన్ డాక్యుమెంట్స్ అన్నీ ఆ కేవైసీ ఫామ్ ఫిలప్ చేసి ఆ కేవైసీలోనే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన 24 అవర్స్లో వీళ్ళు మీ అకౌంట్ని యాక్టివేట్ చేస్తారు ఫ్రెండ్స్. సో అప్పుడు ఆ 24 అవర్స్లో అయిన తర్వాత మీకు ఒక మెయిల్ కూడా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీ అకౌంట్ యాక్టివేషన్ అయ్యింది, మీరు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి మీకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఎప్పుడైతే ఆ యాక్టివేషన్ మెయిల్ వచ్చిందో మీరు ఈ విధంగా ట్రేడ్
ఇవన్నీ ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీకు అన్నీ ఓపెన్ అవుతాయి, ట్రేడ్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. అయితే విటిఎక్స్ ఇండియా అనేది మనకి ఎటువంటి డౌట్లు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వీళ్ళు పక్కా యాక్చువల్గా తెలుగులోనే మాట్లాడతారు. మనకు కావాల్సిన తెలుగులోనే వాళ్ళు సమాధానం చెప్తారు. మనకి ఏ డౌట్లు ఉన్నా కూడా వీళ్ళు మనకి 24 గంటలు సపోర్ట్ టీం అనేది 24 గంటలు మనకి సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో మనకి ఈ విధంగా అకౌంట్ అనేది యాక్టివేషన్ అనేది బీటీఎక్స్లో మనకి యాక్టివ్ అయింది యాక్చువల్గా. సో ఓకే, ఈ విధంగా యాక్టివేషన్ అయిన తర్వాత వ్యాలెట్కి వెళ్దాం. వ్యాలెట్కి వచ్చిన తర్వాత ఇక్కడ అకౌంట్ ఓవర్వ్యూ. సో మీకు సంబంధించి అంటే అకౌంట్ ఓవర్వ్యూ అంటే మీ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. క్లయింట్ ఐడి, బీటీఎక్స్ అలౌ చేసిన క్లయింట్ ఐడి, మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సెటిల్మెంట్ టైమింగ్స్ ఇవి. సో ఓకే, సో బీటీసీ విత్డ్రా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు విత్డ్రా. సో ఐఎన్ఆర్ డిపాజిట్ 2 hours అంటే మనం ఐఎన్ఆర్ ఇందులో డిపాజిట్ చేస్తే మినిమం 2 hours మన అకౌంట్కి డిపాజిట్ అవుతుంది. సో ఐఎన్ఆర్ విత్డ్రా నెక్స్ట్ బిజినెస్ డే. మనం ఇందులో ఐఎన్ఆర్ విత్డ్రా పెడితే నెక్స్ట్ బిజినెస్ డేకి మన బ్యాంక్ అకౌంట్కి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో కొద్దిగా డౌన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో వ్యాలెట్లోనే డిపాజిట్స్ని క్లిక్ చేసినట్లయితే మీకు డిపాజిట్స్ని క్లిక్ చేసినట్టయితే బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పి సో కంపెనీకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి హెచ్డిఎఫ్సి బ్యాంక్, రెండోది ఆంధ్ర బ్యాంక్. సో మనం ఇందులో డిపాజిట్ చేయాలంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా కంపెనీ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా పే చేయొచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా. సో ఆంధ్ర బ్యాంక్కి అయినా డిపాజిట్ చేయొచ్చు. సో ఫర్ బీటీసీ డిపాజిట్స్ యాక్చువల్గా మనకి ఒక వ్యాలెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వ్యాలెటే మనకి చాలా ఇంపార్టెంట్. సో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే సైట్లో ఈ వ్యాలెట్ ద్వారానే మనం ఇన్వెస్ట్ చేయాలి. సో ఈ వ్యాలెట్కే మనకి బీటీసీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇవన్నీ డిపాజిట్స్ కాలంలో వ్యాలెట్లో డిపాజిట్ కాలంలో ఉంటుంది. సో మనం బీటీసీ వ్యాలెట్ మాత్రం ఇదే, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం బిట్కాయిన్ ఏ విధంగా కొనాలి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం బిట్కాయిన్ ఏ విధంగా కొనాలి చూద్దాం. ముందుగా ట్రేడ్కి వెళ్ళండి. ట్రేడ్కి వెళ్తే ఇక్కడ బై సెల్ అని ఉన్నాయి చూసారా, బై సెల్. సో బై అంటే మనం కొనేదాన్ని బై అంటారు, సెల్ అంటే మన దగ్గర ఉన్న బిట్కాయిన్ అమ్మడానికి సెల్ అని ఈ పార్ట్ను వాడతాం. సో బై అనేది ఇప్పుడు మనం కొందాం అనుకుంటున్నాం కాబట్టి బై కాలంలో కొందాం. సో అయితే దీని గురించి మీకు విషయం చెప్పాలి. సో ఇలా వస్తే ఇందులో మినిమం బీటీసీ కొనాలంటే 0.01 బీటీసీ మాత్రమే స్టార్టింగ్ కొనగలం. 0.01 కొనగలం, లేదా 0.02, 0.3, 0.4 ఇలా 0.1 నుంచి అలాగ మనం 0.111 చొప్పున అలా పెంచుకుంటే ఎంతైనా కొనుక్కోవచ్చు. సో కాకపోతే మినిమం స్టార్టింగ్ వచ్చి 0.1 బీటీసీ అనేది కొనగలం మినిమం. అయితే దీనికి ఫీజు వచ్చి 1%. ఏదైతే మనం కొంటున్నాం 0.1 బీటీసీ మీద 1% ఫీజు అనేది కంపెనీ ఛార్జ్ చేస్తుంది. అలాగే అమ్మినా కొన్నా కూడా 1% అనేది ఛార్జ్ చేస్తుంది. సో నో ఫీజ్ ఫర్ అదర్ సైట్స్. సో ఏదైతే అదర్ సైట్స్లో ఇన్వెస్ట్మెంట్ పెడతామో దానికి ఎటువంటి ఫీజు అనేది ఉండదు. సో ఇప్పుడు మనం 0.1 బీటీసీ కొనాలంటే ఇప్పుడు ఎంత ఉన్నదో ఒక్కసారి చూద్దాం. సైట్లోకి వెళ్దాం. 0.01 అనేది ఇక్కడ చూడండి, బై బిట్ కాయిన్లో 0.1 పెట్టాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్లర్స్ అమ్మడానికి రెడీగా ఉన్నారు. 53,900 ఒక బిట్ కాయిన్. యాక్చువల్గా ఇతని దగ్గర ఉన్నది మాత్రం వాల్యూమ్ 0.1 యాక్చువల్గా. అంటే 53,900 బిట్ కాయిన్లో అతను అమ్మేది 0.1 అన్నమాట. అంటే 5,390 రూపాయలు అమ్ముతాడు యాక్చువల్గా ఇతను. సో కాబట్టి మనకి ఈ ప్రైస్ నచ్చింది, పైన ఉన్న ప్రైస్ నచ్చింది. కిందకి వెళ్తే ఇంకా రేట్లు పెరిగి ఉంటాయి. చూడండి, ఈ సెకండ్ కాలంకి వచ్చేసరికి ఇతని దగ్గర 1 బీటీసీ ఉంది, కానీ 54,000 ఉంది యాక్చువల్గా. సో 54,000 పెట్టి మనం కొనం యాక్చువల్గా. పైన ఇంకా తక్కువ ఉన్నది కాబట్టి తక్కువ రేటే మనం కొనడం చూస్తాం. కాబట్టి ఈ తక్కువ రేటుకి ఎవరైతే పెట్టారో కోట్ చేశారో ఆ రేటుకి మనం 0.1 అనేది కొనొచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి కావాల్సిన 0.01, కానీ మనం
ఇక్కడ ఎంటర్ చేయాల్సింది మాత్రం 53,900 అనేది ఎంటర్ చేయాలి యాక్చువల్గా. అయితే 0.01 బీటీసీ యాక్చువల్గా 0.1 బీటీసీ కాస్ట్ 5,390 రూపాయలు యాక్చువల్గా. అయితే ఈ 5,390 రూపాయలు ఇందులో ఇన్వెస్ట్ ముందల మన అకౌంట్లోకి డిపాజిట్ చేయాలంటే ముందు చేయాల్సిన పని ఏంటంటే వ్యాలెట్కి వెళ్ళి ఆటో డిపాజిట్ ఐఎన్ఆర్ అని ఉంటుంది, దీనిలోకి వెళ్ళి సో 5,390 రూపాయలు ప్లస్ కంపెనీ 1% ఫీజు కలిపి సో 5,390 ప్లస్ కంపెనీ 1% ఎంత సో 53 రూపాయలు కలుపుకుంటే సో రఫ్గా ఒక 5,500 అనేది డిపాజిట్ చేసుకుంటే రిమైనింగ్ అమౌంట్ మన అకౌంట్లో ఉంటుంది. సో 5,500 పెట్టి ఇక్కడ టిక్ పెట్టి జస్ట్ మీరు ప్రాసెస్ కొట్టగానే ఇది మీ నెట్ బ్యాంకింగ్కి కనెక్ట్ అవుతుంది. యాక్చువల్గా కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి, జస్ట్ ఏమీ లేదు. సో కంపెనీకి సంబంధించిన అకౌంట్స్ ఇస్తాయి, ఆ అకౌంట్ని నెక్స్ట్ అని ప్రెస్ చేయగానే మీ నెట్ బ్యాంకింగ్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ విధంగా మీ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇందులో 5,500 రూపాయలు అనేది ఇందులో డిపాజిట్ చేయాలి. యాక్చువల్గా డిపాజిట్ చేసిన తర్వాత మాత్రమే మనం ఇందులో బీటీసీ మన ఐఎన్ఆర్ డబ్బులతో బీటీసీ అనేది కొనడం జరుగుతుంది. సో ఈ విధంగా 5,500 డిపాజిట్ అయిన తర్వాత ట్రేడ్లోకి రండి. ట్రేడ్లోకి వచ్చిన తర్వాత బిట్కాయిన్ మనం బై చేస్తున్నాం కాబట్టి బిట్కాయిన్లో మనకు కావాల్సిన వాల్యూమ్ 0.1 పెట్టి ఇక్కడ టోటల్ ప్రైస్ 53,900 కొట్టి బై కొట్టగానే చూడండి. సో నా దగ్గర ఐఎన్ఆర్ బ్యాలెన్స్ లేదు కాబట్టి ఇన్సఫిషియెంట్ బ్యాలెన్స్ అని చూపిస్తుంది. ఎప్పుడైతే బై కొట్టామో సో మన దగ్గర 5,500లో ఇంత 5,390 రూపాయలు బీటీసీ ప్లస్ వాళ్ళ ఫీజు ఇంత అని చెప్పి ఒక బాక్స్ చూపిస్తుంది. అన్నీ చూసుకుని ఓకే అనుకున్న తర్వాత దాన్ని ప్రెస్ చేస్తే మనకి 0.1 బీటీసీ మన అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. అది ఎక్కడ ఉంటుందంటే చూపిస్తున్నాను. వ్యాలెట్కి వెళ్ళండి. వ్యాలెట్కి వెళ్ళి వ్యాలెట్లో కొద్దిగా డౌన్ చేస్తే ఇక్కడ బీటీసీ సింబల్ ఉంది కదా, దీని కింద మన అమౌంట్ అనేది ఉంటుంది చూడండి. మనం ఏదైతే పర్చేజ్ చేసామో దాని బీటీసీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మన ఐఎన్ఆర్లో మనం రిమైనింగ్ ఐఎన్ఆర్ అమౌంట్ ఇందులో చూపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం ఇందులో బీటీసీని బిట్కాయిన్ కొనుక్కోవడం అదేవిధంగా అమ్ముకోవడం కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తక్కువ కొనుక్కొని ఎక్కువ కూడా అమ్ముకోవచ్చు. అయితే బయ్యింగ్ అనేది ఈ విధంగా సెల్లర్స్ ప్రైస్ కొనుక్కోవాలి. అదే మన దగ్గర ఉన్న బీటీసీని అమ్మాలంటే ఇక్కడ ఎంత బీటీసీ అమ్ముతున్నామో అంత పెట్టి ఓకే 0.1 బీటీసీ అమ్ముతున్నాం అంటే అంత పెట్టి ఇక్కడ ఆల్రెడీ బయ్యర్స్ కొనే వ్యక్తులు ఇక్కడ రెడీగా ఉన్నారు చూడండి. ఒక వ్యక్తికి 1 బీటీసీ కావాలట 53,100కి. సో 53,100కి పెట్టగానే మన దగ్గర ఉన్న 53,100 యాక్చువల్గా పెట్టాలి. ఇది టోటల్గా పర్ బీటీసీ ఒక బీటీసీ కాస్ట్ ఇది యాక్చువల్గా. సో మన దగ్గర ఉన్న 0.1 బీటీసీ అమ్మాలనుకో 53,100 పెట్టి సెల్ అని కొట్టగానే ఆటోమేటిక్గా 53,100 ప్లస్ మనకి ఛార్జెస్ ఎంత ఉన్నాయో అంతా చూపిస్తుంది. అదంతా ఓకే అన్న తర్వాత మనం సెల్ కొట్టగానే మన వ్యాలెట్లో ఉన్న మన 101 బీటీసీ అలా ఐఎన్ఆర్ కన్వర్ట్ అవుద్ది. సో ఈ ఐఎన్ఆర్ని మనం విత్డ్రాలోకి వెళ్ళి జస్ట్ ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన అమౌంట్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే ఇది నెక్స్ట్ బిజినెస్ డేలో మన బ్యాంక్ అకౌంట్ నెట్ బ్యాంకింగ్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆ డబ్బులు విత్డ్రా అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఐఎన్ఆర్ నుండి బిట్కాయిన్ ఈ విధంగా కొనుక్కోవచ్చు, ఈ విధంగా అమ్ముకోవచ్చు. సో మనం నెక్స్ట్ ఫర్దర్గా చెప్పబోయే వీడియో ట్యుటోరియల్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో ఈ బిట్కాయిన్ ఏ విధంగా వాడాలనేది మీకు ఇంకా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఈ బీటీసీఎక్స్ ఇండియా అనేది తెలుగు వారిది ఇండియన్స్ది పక్క. సో దీనికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే సో ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి సపోర్ట్ టీమ్ని మీరు మీ డౌట్స్ని అడిగినట్లయితే వాళ్ళు క్లియర్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మన ఐఎన్ఆర్తో బీటీసీని కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫేస్బుక్లో వాట్సాప్లో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా ఇవ్వండి.
సో అంతేకాకుండా సో కింద మా వీడియో డిస్క్రిప్షన్లో మా ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. దానికి మీ ఒపీనియన్స్ కూడా పంపవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.